జన్మమున జన్మించిన ఆ జన్మమునందు నీ సముంచిత చరణాం భోజంబులపై విగత వ్యాచమైన భక్తి భక్తవత్సల ఈవే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుడి యొక్క ఆరాధనంతో చాలా గొప్పదైనటువంటి భాగ్యాన్ని మనం పొందవచ్చును. విశేషించి ఈ రోజున వైశాఖ మాసపు చివరి రోజు అమావాస్య తిథి. ఈ రోజున విశేషించి పితృదేవతారాధనాపూర్వకంగా ఎంతో చక్కనైనటువంటి మన యొక్క స్వధర్మాన్ని కనుక మనం పాటించినట్లయితే చక్కని ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. అందుకే ఎన్ని జన్మలెత్తినా ఎన్ని ఘడియలు ఈ జీవితంలో మనం గడుపుతూ ఉన్నా కూడా అన్ని జన్మలలోనూ ప్రతి ఘడియలోనూ కూడా గోవిందుడి యొక్క కైంకర్య భాగ్యాన్ని పొందగలగడమే మనందరికీ గొప్పదైనటువంటి మహద్భాగ్యము అని చెప్పంటూ ఉన్నారు. అందుకే అంటున్నాం, ఏ జన్మమున జన్మించినా, ఏ జన్మమైనా కావచ్చు కాక ఇప్పటికసలు ఎన్ని వేల కోట్ల జన్మలు ఎత్తామో ఎవరికి ఎరుక. మరలా తిరిగి ఎన్ని జన్మలు ఉన్నాయో తెలియదు. కానీ ఈ మానవ జన్మలో పునర్జన్మ రహితమైనటువంటి శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందేటువంటి గొప్ప ధర్మాచరణ చేయడం మనందరి యొక్క కర్తవ్యం. అందుకే అంటున్నాం, ఏ జన్మమున జన్మించిన ఆ జన్మమునందు నీ సమంచిత చరణాం భోజంబులపై. నేనెన్ని జన్మలెత్తినా కూడా పునర్జన్మ లేనటువంటి శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందడానికి ఎంతో ఉత్తమమైనటువంటి ఒకానొక అదృష్టాన్ని, భాగ్యాన్ని అందించేటువంటి కార్యం ఏమిటి అంటే భగవంతుడి యొక్క పాద పద్మముల చెంత భక్తి శ్రద్ధలతో మనం ఉండగలగడమే. అందుకే కోరుతున్నాం, ఆ జన్మమునందు నీ సమంచిత చరణాం భోజంబులపై విగత వ్యాజమైన భక్తి భక్తవత్సల ఈవే. ఓ భక్తవత్సల, భక్తులనందరినీ కూడా అనుగ్రహించడానికే నీవంతా కూడా ఉన్నావని తెలుస్తోంది కదా. వేదాంగాలన్నీ కూడా అలానే నిన్ను కొనియాడుతూ ఉన్నాయి. కనుక నీవు భక్తవత్సలుడు గనుక నేను నీ యొక్క భక్తుణ్ణి కనుక నాకు ఒక్క కోరిక తీర్చు చాలు. ఏమిటంటే, ఎన్ని జన్మములు ఎత్తినా ఈ జన్మములో ఉన్నా ఎప్పటికీ కూడా నీ పాద పద్మముల చెంత భక్తిని మరవకుండా ఉండగలిగేటువంటి భాగ్యాన్ని మాకిస్తే చాలు. ఆ ఒక్క భాగ్యము నీ దాకా మమ్మల్ని చేర్చేస్తుంది. కనుక మనందరం కూడా కోరుకోవలసినటువంటిది ధనం కాదు, ఆయుష్యులు కాదు, పదవులు కాదు, ఇవేవి కూడా కాదు. స్వామి, నీ పాద పద్మముల చెంత భక్తి శ్రద్ధలతో ఉండగలిగేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించు అని చెప్పి మనందరం కూడా కోరుకుంటే ఇంతకు మించి కోరుకోవలసినటువంటిది, ఇంతకు మించి పొందవలసినటువంటిది మరొకటి ఏదీ కూడా లేదు. ఏక విజ్ఞానేనా సర్వ విజ్ఞానం అన్నట్లుగా ఈ ఒక్క కోరిక తీరిపోతే ఇంకా నాకు తీరలేదు అనేటువంటి కోరికలేమీ కూడా ఈ లోకంలో, ఈ భూమి మీద, ఈ జీవితంలో ఉండవుట. మరి అటువంటి గొప్పదైనటువంటి భగవద్భక్తి భాగ్యాన్ని మనందరం కూడా పొందే ప్రయత్నం చేస్తూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.